సో చాలామందికి రీసెంట్గా ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది వాహన్ వెబ్సైట్ నుంచి. ఆల్ ద లైసెన్స్ హోల్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు యాడ్ ఆర్ అప్డేట్ అండ్ కన్ఫర్మ్ ద మొబైల్ నంబర్ ఫర్ దేర్ డ్రైవింగ్ లైసెన్స్ త్రూ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్. ప్లీజ్ విజిట్ ద పోర్టల్ parivahan.gov.in అండ్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆన్లైన్ అని చెప్పి వచ్చి ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ డన్. సో ఇలా మెసేజ్ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కి మీ మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడైతే చూద్దాం. సో దీనికి మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. parivahan.gov.in కి అయితే వెళ్ళాలి. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, లేదా మీకు వచ్చిన మెసేజ్ లోనే ఆ లింక్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని ఈ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళొచ్చు. సో వెబ్సైట్ లోకి వెళ్ళగానే మనకి ఇలా అయితే మెసేజ్ పాప్ అవుతుంది, అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ వెహికల్ ఓనర్స్ ఇద్దరు కూడా అర్జెంట్ గా మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 2 QR కోడ్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో సారథి అనేది మన మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి అండ్ వాహన్ అనేది వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవడానికి. సో మనం మొబైల్ నెంబర్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ కి అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ సారథి అని ఉంది కదా, అక్కడ మనకి కింద లింక్ అయితే ఉంటుంది. దాని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిఎల్ నంబర్ అయితే కావాలి, అంటే డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అయితే కావాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, మీరు ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏ స్టేట్ లో తీసుకున్నారో ఆ స్టేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్. సో కంపల్సరీ ఆధార్ కార్డ్ కి మీ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉండాలి. సో అది ఇక్కడైతే ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ లింక్ అయి లేకపోతే గానీ ఫస్ట్ అది లింక్ చేసుకొని ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మనకి కంపల్సరీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఆధార్ నంబర్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా ఆధార్ నంబర్ అయితే ఇస్తున్నా. సో ఇచ్చి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసా. సో మీకు ఆధార్ వెబ్సైట్ నుంచి మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న 3 టిక్స్ కూడా టిక్ చేసుకోండి. సో ఇలా టిక్ చేసుకొని ఇక్కడ కింద అథెంటికేట్ అని ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ అప్లికెంట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో అప్లికెంట్ నేమ్, ఆయనకి రిలేషన్ వాళ్ళ ఫాదర్ నేమ్, సో ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ అయితే ఉంటాయి. సో కింద మనకి ప్రొసీడ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే గానీ లైసెన్స్ హోల్డర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో లైసెన్స్ మీద మీ డీటెయిల్స్ ఎలా అయితే ఉంటాయో అవి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో లైసెన్స్ మీద మీ నేమ్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ ఉంటుంది, అండ్ మీ ఫాదర్ నేమ్ కూడా అలా ఉంటుంది. సో లైసెన్స్ నంబర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ కూడా 2 ఒకటైనా కూడా పర్వాలేదు. మనం ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే గానీ న్యూ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ఇక్కడ కింద వెరిఫై అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వస్తుంది. సో దాని కింద ప్రొసీడ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ లైసెన్స్ నెంబర్ అని చెప్పి మీ లైసెన్స్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది, విత్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఇలా అయితే ఉంటుంది. అండ్ అలాగే మీ మొబైల్ కూడా మెసేజ్ అయితే వస్తుంది, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ లైసెన్స్ నెంబర్ అని చెప్పి లైసెన్స్ నెంబర్ అయితే ఉంటుంది, విత్ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇలా మనం మొబైల్ నెంబర్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ కి ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే చూడొచ్చు. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.